ఈపీఎఫ్ఓ రూల్స్ 75% నుంచి 100% ఇతరత్రాపై ఈ కొత్త నిబంధనలు తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియ అత్యంత సులభతరంగా మారింది. కేవైసీ పూర్తయిన ఖాతాదారులు యాజమాన్య అనుమతి లేకుండానే నిర్దేశిత అత్యవసరం పరిస్థితిలో 100% వరకు, సాధారణ అవసరాలకు 75% వరకు నగదు డ్రా చేసుకోవచ్చు. ఆటో సెటిల్మెంట్ పరిమితి 5 లక్షలకు పెరగడం మరియు యూపీఐ, ఏటీఎం ఇతర సదుపాయాలు రావడంతో క్లెయిమ్లు కేవలం కొన్ని గంటల్లోనే పూర్తి అవుతాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఉద్యోగం చేస్తున్నారా? ప్రతి నెల మీ జీతం నుండి పీఎఫ్ కట్ అవుతుందా? అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త శుభవార్త మోసుకొచ్చింది. భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతా నుండి అత్యవసర సమయాల్లో డబ్బులు తీసుకోవడం ఇప్పటి వరకు పెద్ద ప్రశాసంగా ఉండేది. కానీ 2026 అమల్లోకి వచ్చిన ఈ నయ నిబంధనలు ఉద్యోగుల కష్టాలను పూర్తిగా దూరం చేయబోతున్నాయి. ఇప్పుడు మీరు మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్మును ఏకంగా 75% నుండి 100% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఎలాంటి డాక్యుమెంట్లు, మీ కంపెనీ యాజమాన్య సంతకాలు లేకుండా కావడం విశేషం. మీ సమూల మార్పులు మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇక్కడ మనం తెలుసుకుందాం. కారణం లేకుండానే 100% విత్డ్రా. గతంలో పీఎఫ్ డబ్బులు మొత్తం డ్రా చేయాలంటే ఉద్యోగం పోయి 2 నెలలు దాటాలి లేదా పదవి విరమణ చేయాలి. ఒకవేళ మధ్యలో అత్యవసర పరిస్థితులు వస్తే సరైన కారణాలు చూపిస్తూ కుప్పలు తెప్పలుగా కాగితాలు సమర్పించవలసి వచ్చేది. కానీ తాజా సంస్కరణల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎలాంటి నిర్దిష్ట కారణం చెప్పకుండానే 100% నిధులను ఉపసంహరించుకోవచ్చు. కంపెనీలు మూసివేత, లాకౌట్, నెలల తరబడి జీతాలు రాకపోవడం, ఉద్యోగం తొలగింపునకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు, సుదీర్ఘ అనారోగ్యం సమస్యల వంటి సమయాల్లో ఈ వెసులుబాటు లభిస్తుంది. గతంలో స్పెషల్ కేటగిరీలు కింద అప్లై చేసినప్పుడు కారణాలు సరిగ్గా సరిపోలకపోతే క్లెయిమ్లు రిజెక్ట్ అయ్యేవి. ఇప్పుడు ఆ కారణాలు వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేయడం వల్ల సామాన్య ఉద్యోగులకు తక్షణం ఉపశమనం లభిస్తుంది అని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నార్మల్ విత్డ్రా రూల్స్ ఏంటి? అయితే అందరూ అన్ని వేళలా మొత్తం డబ్బు డ్రా చేయడానికి వీలుండదు. సాధారణ పరిస్థితుల్లో మీ అవసరాల కోసం ఎలిజిబుల్ పీఎఫ్ బ్యాలెన్స్ నుండి గరిష్టంగా 75% వరకు సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25% సొమ్మును రిటైర్మెంట్ నిధి భద్రత కోసం అకౌంట్లోనే ఉంచుతారు. విప్లవాత్మక ఈపీఎఫ్ 3.0 గంటల్లోనే అకౌంట్లోకి పైసలు. కేంద్రం కార్మిక మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఈపీఎఫ్ఓ 3.0 అప్గ్రేడ్ ద్వారా సాంకేతిక పూర్తిగా మారిపోయింది. పాత పద్ధతిలో క్లెయిమ్ సెటిల్ కావడానికి 15 నుండి 20 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చేది. 13 నుండి 3 కేటగిరీలకు కుదింపు. గతంలో ఉన్న గందరగోళం 13 ఇతర కేటగిరీలను కేవలం 3 ప్రధాన గ్రూపులుగా ఎసెన్షియల్, హౌసింగ్, స్పెషల్ మార్చారు. దీనివల్ల ఫార్ములు నింపడం చాలా ఈజీ అవుతుంది. ఆటో సెటిల్మెంట్ పరిమితి పెంపు. ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని 1 లక్ష నుండి ఏకంగా 5 లక్షలు పెంచారు. మీ యూఏఎన్ నంబరు గనుక ఆధార్తో లింక్ అయి కేవైసీ అప్డేట్ అయి ఉంటే మీ కంపెనీ యాజమాన్యంతో సంబంధం లేకుండా సిస్టమ్ స్వయంచాలకంగా క్లెయిమ్ను అప్రూవ్ చేయవచ్చు. యూపీఐ, ఏటీఎం సేవలు. ఇకపై మీ పీఎఫ్ బ్యాలెన్స్ను నేరుగా యూపీఐ ద్వారా లేదా పీఎఫ్ ఎఫెక్ట్ లింక్ ఏటీఎం కార్డుల ద్వారా డ్రా చేసుకునేలా ముమ్మరం పరీక్షలు పూర్తి అయ్యాయి. ఉమంగ్ యాప్ ద్వారా ఫేస్ ఐడెంటిఫికేషన్ మరియు వాట్సాప్ సపోర్ట్ కూడా తోడవడంతో వారాల సమయం కాస్త గంటల్లోకి కూడా వచ్చేసింది.